హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి సిపి గేట్ ఫస్ట్ ఫేజ్ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి అండ్ కామెంట్ సెక్షన్లో ఉన్న కొన్ని ముఖ్యమైన డౌట్స్ని తీసుకొని అయితే ఎక్స్ప్లెనేషన్ చేసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. సో ఎవరైతే వ్యూవర్స్ మన యొక్క కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం జరిగిందో సో ప్రతి కామెంట్కి మేము డీటెయిల్ రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ సేమ్ టైం మీ కామెంట్స్ తోటి కాసేపు టైం స్పెండ్ చేయాలి అనుకుంటే ఈ డీటెయిల్ వీడియో మీరు చూసినట్లయితే మీకు క్లారిటీ వస్తుంది. అండ్ సేమ్ టైం మీకు ఇలాంటి రిలవెంట్ డౌట్స్ ఉన్నా కూడా మీకు క్లారిటీ అయితే వస్తుంది. సో ఆల్రెడీ ప్రీవియస్లో నేను వీడియో 1 అయితే చేయడం జరిగింది. కామెంట్స్ని తీసుకొని ఆ కామెంట్స్ సంబంధించిన డీటెయిల్ అనాలిసిస్ అయితే చేయడం జరిగింది. ఏ ప్రాబ్లంకి ఏ విధంగా సొల్యూషన్ ఉంటుందనే ఇన్ఫర్మేషన్ మీరు అక్కడ తెలుసుకోవచ్చు. అండ్ సిపి గేట్కి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన మన ఛానల్లో అయితే వీడియోస్ ఉంటుంది. మన ఛానల్కి మీరు ఫస్ట్ టైం వచ్చినట్టయితే వన్స్ మీరు ప్రీవియస్ వీడియోస్ చూసినా మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు సెకండ్ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. దీంట్లో ఈ విధంగా డిఫరెంట్ వ్యూవర్స్ చేసిన కామెంట్స్ని అయితే నేను డీటెయిల్ అనాలిసిస్ అయితే చేస్తాను. వెయిట్ ఫర్ దట్. అండ్ ఫస్ట్ కామెంట్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే, అన్న మేము సెల్ఫ్ రిపోర్టింగ్కి 800 రూపీస్ పే చేసాం, అమౌంట్ అనేది కూడా డెబిట్ అయింది, కానీ అక్నాలజ్మెంట్ కార్డు రాలేదు, ప్లీజ్ హెల్ప్ అన్న అని అయితే అడగడం జరిగింది. సో ఈ విధంగా మీరు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేటప్పుడు దట్ ఈస్ ఆన్లైన్లో 800 కానీ మీరు ఫుల్ అమౌంట్ కానీ పే చేస్తారు బేస్డ్ ఆన్ మీ యొక్క ఇన్కమ్ స్టేటస్ని బట్టి. సో మీరు అమౌంట్ పే చేసేటప్పుడు కేర్ఫుల్గా పే చేయండి. నేను ఆల్రెడీ వీడియోలోనే చెప్పడం జరిగింది, మీరు అమౌంట్ పే చేసేటప్పుడు డెబిట్ కార్డ్ కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ యూజ్ చేయండి. సో ఆ విధంగా పేమెంట్ చేసినట్లయితే సక్సీడ్ అవుతుంది. ఇన్ కేస్ మీరు యూపీఐ కానీ లేదా అదర్ బ్యాంకింగ్ సిస్టమ్స్ని యూజ్ చేసుకున్నట్లయితే మీకు పేమెంట్ అనేది సక్సెస్ అవ్వదు. లైక్ ఫోన్పే, గూగుల్ పే యూజ్ చేసినట్లయితే కొన్నిసార్లు డిడక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మీకు డిడక్ట్ అయినా కూడా నో ప్రాబ్లం, మనకు వాళ్ళు రీఫండ్ చేస్తారు అమౌంట్ అనేది. సో మీకు ఏ అకౌంట్ నుంచి అయితే డిడక్ట్ కావడం జరిగిందో ఆ అకౌంట్కి డైరెక్ట్గా వితిన్ 7 వర్కింగ్ డేస్ నుంచి 14 వర్కింగ్ డేస్ టైంలో అయితే మీకు అమౌంట్ అయితే రీఫండ్ అవుతుంది. సో ఇది రీఫండ్కి సంబంధించి మీరు ఒకసారి రిక్వెస్ట్ పెట్టుకోండి. ఆల్రెడీ ప్రీవియస్లో మనం అమౌంట్ డిడక్ట్ అయితే ఏ విధంగా రిక్వెస్ట్ పెట్టాలనే డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. మీరు ఆ వీడియో చూసినట్టయితే మీకు క్లారిటీ వస్తుంది. సో ఈ విధంగా కామెంట్ పెట్టిన వెంటనే మేము డీటెయిల్ రిక్వెస్ట్కి సంబంధించి కావచ్చు, రిప్లై కావచ్చు అయితే ఇస్తాం మేము. మీరు మీ కామెంట్స్ అబ్జర్వ్ చేసినా కూడా తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ కామెంట్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే, సో అన్న 800 రూపీస్ పే చేశాను, ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేశా. సో అంటే ఈ క్యాండిడేట్ అనేవారు 800 రూపీస్ పే చేశారంట. అండ్ సేమ్ టైం సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చేయడం జరిగింది. సెకండ్ పేజ్ కోసం వెయిటింగ్ చేస్తున్నారంట ప్రజెంట్ తనైతే. ఫస్ట్ పేజ్లో అలర్ట్ అయిన కాలేజ్కి వెళ్ళి జాయినింగ్ రిపోర్ట్ చేయాలా అవసరం లేదా అని అయితే అడుగుతున్నారు. సో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలోనే చెప్పడం జరిగింది దీని గురించి. సో ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్కి సంబంధించిన ప్రాసెస్ కావచ్చు, జాయినింగ్ రిపోర్ట్ సబ్మిట్ చేయడం కోసం కావచ్చు, మనకు టోటల్గా క్యాండిడేట్స్ని మనం 3 కేటగిరీస్లో అయితే తీసుకోవచ్చు. ఫస్ట్ క్యాండిడేట్ ఏంటంటే ఫస్ట్ పేజ్లో సీట్ వచ్చి అండ్ ఆ కాలేజీ నచ్చింది అండ్ నేను ఆ కాలేజ్లోనే జాయిన్ కావాలి అనుకునే పర్సన్స్ ఎవరైతే ఉంటారో వారు ఖచ్చితంగా మీరు ఆన్లైన్లో 800 రూపీస్ అనేది పే చేయాలి. అండ్ ఆన్ ఆర్ బిఫోర్ అంటే మనకు 4th అక్టోబర్ 2023 వరకు సో మనకు అలర్ట్ చేయబడిన కాలేజ్లో రిపోర్టింగ్ చేయాలి. సో కొంతమంది స్టూడెంట్స్ అంటున్నారు 4th అక్టోబర్ వరకు ఎలా పాసిబుల్ సార్, సో మనకు 2 డేస్ వర్కింగ్ డేస్ లేదు అండ్ ఆ తర్వాత వచ్చేసి మనకు సో 3rd 4th మాత్రమే అవకాశం ఉంది, ఇది పాసిబుల్ కాదుగా అంటున్నారు. సో ఖచ్చితంగా మనకు డేట్స్ ఎక్స్టెండ్ చేస్తారు, దానికి నో ప్రాబ్లం. ఫస్ట్ అయితే మీరు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోండి, అంటే పేమెంట్ చేసి రెడీగా అయితే పెట్టుకోండి డాక్యుమెంట్స్ అనేది. మీకు కుదిరితే 3rd రోజు కానీ 4th రోజు కానీ సో అంటే మీకు ఫస్ట్ పేజ్లో వచ్చిన కాలేజ్ నచ్చి దాంట్లోనే పీజీ చేయాలనుకుంటే రిపోర్ట్ సబ్మిట్ చేయండి. అండ్ సెకండ్ పర్సన్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ పేజ్లో వచ్చిన కాలేజ్ నచ్చింది అండ్ దాంట్లో పీజీ చేయాలి అనుకుంటాడు, కానీ తనకు ఒక హోప్ ఉంది ఏంటంటే సెకండ్ పేజ్లో వేరే కాలేజ్లో సీట్ వస్తుందేమని, దానికంటే బెస్ట్ కాలేజ్లో వస్తుందేమని హోప్ ఉంటుంది. నార్మల్గా ఫస్ట్ పేజ్లో సీట్ వచ్చింది సెకండ్ పేజ్కి వెళ్తున్నా అన్నా కూడా, ఫస్ట్ పేజ్లో సీట్ రాలేదు సెకండ్ పేజ్కి వెళ్ళాలి అనుకున్నా కూడా అదొక రిస్క్ లాంటిదే. ఎలా అంటే ఫస్ట్ పేజ్లోనే మనకు టోటల్ కాలేజెస్లో ఉన్న సీట్స్ అన్ని ఫిల్ అవుతాయి, అంటే అలాట్ చేయబడిన ర్యాంక్ను బట్టి ఏ విషయంలోనైనా ఫిల్ అవుతాయి. నెక్స్ట్ పేజ్లో మనం పెట్టుకుంటున్నామంటే మన ర్యాంక్ కొంచెం బెస్ట్గా ఉండాలి, మన కేటగిరీ సపోర్ట్ చేయాలి, మనకు స్పెషల్ కేటగిరీ ఉండాలి, ఇలాంటప్పుడు బెనిఫిట్ ఉంటుంది. సో నా యొక్క సజెషన్ ఏంటంటే ఎవరైతే ఫస్ట్ పేజ్లో కాలేజ్ నచ్చి సెకండ్ పేజ్ కూడా వెళ్తున్నారో మీరు ఆన్లైన్లో పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ సబ్మిట్ చేసుకోండి అండ్ కాలేజ్కి వెళ్ళి జాయినింగ్ రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది సెకండ్ పర్సన్కి సంబంధించిన ఆన్సర్. అండ్ ఈ యొక్క రిపోర్టింగ్ సంబంధించి 3rd పర్సన్ ఉంటాడు, తను ఎవరంటే సో ఫస్ట్ కాలేజ్ నచ్చలేదు, అసలు దానికి కాలేజ్కి వెబ్ ఆప్షన్స్ అనుకోకుండా ఇచ్చాడు అనుకుందాం, అంటే ఆ కాలేజ్లో నేను చేయాలి అనుకోవట్లేదు, తనకు అసలు ఆ కాలేజ్కి వెళ్ళడమే ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా సెకండ్ పేజ్లో ఏ కాలేజ్లో వచ్చినా చేస్తాను కానీ ఫస్ట్ కాలేజ్కి అయితే నేను చేయను అనుకుంటున్నాడు. అలాంటప్పుడు మీరు సో ఆన్లైన్ పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు, సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకో క్వశ్చన్ అడుగుతారు, ఒకవేళ మేము 800 పే చేసామనుకోండి సో అది మాకు మళ్ళీ రీఫండ్ చేస్తారా అని అడుగుతారు. సో 800 పే చేశారనుకోండి మీరు ఫస్ట్ పేజ్లో, సెకండ్ పేజ్లో మళ్ళీ మీకు ఎక్కడో ఒక చోట సీట్ వస్తుందిగా, అప్పుడు మీరు మళ్ళీ అమౌంట్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు, అది మీకు ఒక బెనిఫిట్ అనమాట. సో ఇది మనకు సంబంధించి సెల్ఫ్ రిపోర్టింగ్ ఎప్పుడు చేయాలి, ఎవరు చేయకూడదు అనే ఇన్ఫర్మేషన్. సో నా యొక్క ఛానల్లో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ నేను డీటెయిల్గా అయితే చెప్తాను. సో మీరు చెప్పింది మాకు అర్థం కావట్లేదు బ్రో అని కామెంట్స్ అయితే చేయకండి, కొంచెం వీడియో పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. వీడియో పూర్తిగా చూసినట్టయితే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మీకు అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి సో బ్రో నాకు ఫస్ట్ పేజ్లో సిటీ కాలేజ్లో సీట్ అలాట్ అయింది
అండ్ బయోటెక్నాలజీలో వచ్చిందని చెప్తున్నారు ఇక్కడ. అండ్ కానీ నాకు జేఎన్టీయూలో రావాలని ఉంది. సో ఇక్కడ సీట్ అనేది సెకండ్ పేజ్లో వస్తుందా అనే ఇన్ఫర్మేషన్ గురించి క్వశ్చన్ చేశారు. అండ్ సేమ్ టైం ర్యాంక్ మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఫస్ట్ పేజ్లో సీట్ ఒక కాలేజ్లో వచ్చింది, సెకండ్ పేజ్లో వేరే కాలేజ్లో వస్తుందా అనుకునేవారు ఫస్ట్ ఏం చేయాలంటే మన క్యాండిడేట్ వైజ్గా అలర్ట్ లిస్ట్ ఇవ్వడం జరిగింది. సో దాని గురించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. సో క్యాండిడేట్ వైజ్గా అలాటెడ్ లిస్ట్ వల్ల మీకేం బెనిఫిట్ అనేది ఆ వీడియో చూసినట్టయితే అర్థమవుతుంది. ఫస్ట్ థింగ్, మీరు క్యాండిడేట్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ అనేది మీకు ఏ కాలేజ్లో అయితే సీట్ రావాలనుకుంటున్నారో సెకండ్ పేజ్లో ఆ కాలేజ్ రిలేటెడ్ లిస్ట్ అనేది ఓపెన్ చేయాలి. మీ కేటగిరీలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్యాండిడేట్ అనేవారు ఎస్సీ అని చెప్పారు. సో ఎస్సీ కేటగిరీలో ఎక్కడి వరకు కట్ ఆఫ్ ఉందనేది చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ 460 వరకు కట్ ఆఫ్ అయింది అనుకుందాం. మీది 460, మీకు 471 హోప్ ఉంటుంది, ఒకవేళ రావడానికి కొంచెం ఛాన్స్ ఉంటుంది. లేదు 40 తోటే కట్ ఆఫ్ అయిపోయింది జేఎన్టీయూలో, నా 671 నాకు ఛాన్స్ ఉంటుందా అంటే సో అప్పుడు మనం చెప్పలేం, ఛాన్సెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలి, ఫస్ట్ పేజ్లో వచ్చిన కాలేజ్లో సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది సబ్మిట్ చేసి సెకండ్ పేజ్కి వెళ్ళేసి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఇన్ కేస్ సెకండ్ పేజ్లో మీరు అనుకున్న ఒక్క కాలేజ్ మాత్రం పెట్టుకొని దాంట్లో రాకపోతే ఈ ఫస్ట్ పేజ్లో వచ్చిన సీట్తో కంటిన్యూ అవ్వచ్చు. ఇన్ కేస్ సెకండ్ పేజ్లో మీకు అనుకోని కాలేజ్లో వచ్చింది, అది నచ్చలేదు అనుకున్నట్టయితే ఖచ్చితంగా మీరు దాంట్లోనే జాయిన్ కావాలి. మళ్ళీ ఫస్ట్ పేజ్ కాలేజ్ కావాలి అంటే దాంట్లో మీరు జాయిన్ కాలేరు. సో అందుకే ఫస్ట్ పేజ్లో వచ్చిన కాలేజ్ గురించి పూర్తిగా ఆలోచించండి, ఎందుకు మీరు షిఫ్ట్ అవుతున్నారు అనేది మీకు అక్కడ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్టయితే, సో అన్న నిన్న ఈవినింగ్ నేను 800 పే చేసా బట్ అనేబుల్ టు ప్రాసెస్ ట్రాన్సాక్షన్ అని చూపిస్తుంది అన్న అని చెప్తున్నారు. సో నార్మల్గా కొన్ని సర్వర్ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, మీరు యూజ్ చేసే డివైజెస్ వల్ల కావచ్చు, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇలాంటి వారు ఏం చేయాలి అంటే మీ ఫోన్లో కనుక సో అమౌంట్ పే చేస్తున్నప్పుడు సపోర్ట్ చేయకపోతే నార్మల్గా మీరు క్రోమ్లో ట్రై చేశారు, క్రోమ్లో సపోర్ట్ చేయలేదు అంటే మొజిల్లా ఫైర్ ఫాక్స్లో ఓపెన్ చేయండి, లేదా యూసీ బ్రౌజర్ అండ్ అదర్ బ్రౌజర్స్ యూజ్ చేయండి, లేదా అదర్ మొబైల్స్ యూజ్ చేయండి, అదర్ డివైజెస్ యూజ్ చేయండి, మీకు ఛాన్స్ ఉంటుంది. కానీ పేమెంట్ చేసేటప్పుడు మాత్రం సో డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఆన్లైన్ బ్యాంకింగ్ మాత్రమే యూజ్ చేయండి. ఫోన్పే కానీ, సో గూగుల్ పే కానీ, లేకపోతే అదర్ యూపీఐ ట్రాన్సాక్షన్ సంబంధించిన యూజ్ చేయకండి, అవి అంత కంఫర్టబుల్గా ఉండట్లేవు పేమెంట్ ప్రాసెస్లో. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే, బ్రో నాకు కేయూలో సెల్ఫ్ ఫినాన్స్లో సీట్ వచ్చింది అండ్ ఫీ అనేది 35,800 చూపిస్తుంది. ఈ ఫీ పే చేశాక సో పేజ్ 2లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అంటున్నారు. ఓకే, సో మీరు పే చేశాక కూడా సెకండ్ పేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. మీరు సెకండ్ పేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, అంటే ఈ సీట్ కన్ఫర్మ్ చేసుకొని మీరు సెకండ్ పేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలనుకుంటున్నారు, అలా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ ఫేజ్ 2లో రెగ్యులర్లో సీట్ వస్తే రిమైనింగ్ మనీ రీఫండ్ చేస్తారంటే ఖచ్చితంగా చేస్తారు. సో రిమైనింగ్ మనీ అనేది రీఫండ్ చేస్తారు, బట్ రీఫండ్కి అనేది టోటల్ అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ అయినాక, అంటే సిపి గెట్ వాళ్ళు గతంలో మనకు 4 పేజెస్ కండక్ట్ చేశారు, పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3, పేజ్ 4 అని. ఇలా 4 పేజెస్ కంప్లీట్ అయిన తర్వాత మనకు రీఫండ్ మనీ పెట్టుకోవడానికి ట్రాన్సాక్షన్ ఇస్తారు, ఆ తర్వాత మీరు రీఫండ్ అనేది పెట్టుకోవచ్చు. సో నా యొక్క సజెషన్ ఏంటంటే, మీకు ఒకవేళ ఈ కాలేజ్ నచ్చింది అనుకుంటే, మీకు ఇన్కమ్కి ఎలిజిబుల్ ఉన్నట్టయితే, మీరు ఇన్కమ్ సర్టిఫికేట్కి ఎలిజిబుల్ ఉన్నట్టయితే మీరు ఇన్కమ్ అనేది అప్లోడ్ చేయించుకోండి. 800 పే చేస్తే సరిపోతుంది ప్రజెంట్ అయితే. అండ్ ఇంకో క్వశ్చన్ కూడా అడిగారు. సో ఇక్కడ సెకండ్ వన్, ఫేజ్ 2లో వేరే దగ్గర సీట్ వస్తే సో మళ్ళీ ఇక్కడ టోటల్ ఫీ పే చేయాలా, పేజ్ 1లో పే చేసిన ఫీనే యూజ్ అవుతుంది అంటున్నారు. ఎస్, పేజ్ 2లో మళ్ళీ పే చేయాల్సిన అవసరం లేదు. మీరు పేజ్ 1లో కనుక సమ్ అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ 35,800 పే చేశారనుకోండి, ఫేజ్ 2లో వచ్చిన కాలేజ్ యొక్క ఫీ ఎక్కువగా ఉన్నట్టయితే ఆ రిమైనింగ్ ఎక్కువ ఎంతైతే ఉంటుందో అది పే చేయమంటారు. లేదా దీనికంటే తక్కువగా ఉన్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ 30,000 ఉందనుకుందాం, ఫేజ్ 2లో మీకు వచ్చిన కాలేజ్లో ఏదైతే 5,800 ఉందో అది మీకు రీఫండ్ చేస్తారు. బట్ రీఫండ్ అనేది టోటల్ అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, 4th పేజ్ కావచ్చు, ఫైనల్ పేజ్ కావచ్చు, అది కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ, సో బ్రో నాకు 1326 కేటగిరీ ర్యాంక్ అనేది 1326 అంటున్నారు, కేటగిరీ బీసీడీ అంటున్నారు, ఎంజీయూ పెడితే సీట్ రాలేదు అని చెప్తున్నారు ఫస్ట్ పేజ్లో. సో సెకండ్ పేజ్లో రావడానికి ఛాన్స్ ఉంటుందా అంటున్నారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ సబ్జెక్ట్ ఏంటనేది మాకు మెన్షన్ చేయాలి. కేటగిరీ ర్యాంక్ మాత్రమే మెన్షన్ చేస్తే మేము అర్థం చేసుకోలేము, ఎందుకంటే సబ్జెక్ట్ను బట్టి ర్యాంక్ను బట్టి కూడా కొన్ని సో మేము అనాలిసిస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి మీరేం చేయండి అంటే, ప్రజెంట్ ఎవరైతే కామెంట్ చేయడం జరిగిందో మీరు కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ తోటి కంపేర్ చేసుకోండి. సో మీకు క్లారిటీ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీసీడీ అన్నారు, ఎంజీ యూనివర్సిటీలో పెట్టామని చెప్పారు. సో బీసీడీ అండ్ మీ సబ్జెక్ట్లో ఎంజీ యూనివర్సిటీకి సంబంధించి ప్రీవియస్లో మీకంటే ముందు సీట్ వచ్చిన అతనికి ఎంత ర్యాంక్ ఉందో అనేది ఒకసారి చూసుకోండి, దాన్ని బట్టి మీకు క్లారిటీ వస్తుంది. సో నెక్స్ట్ పేజ్లో మీరు పెట్టుకున్నట్టయితే బెనిఫిట్ ఉంటుందా ఉండదా అనేది ఒక క్లారిటీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ, అన్న 800 పే చేయాలి అని వస్తుంది, సో మిగతా ఫీ కట్టాలా, స్కాలర్షిప్ వస్తుందా? సో నాకు ఓసీ, ఇన్కమ్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ ఉన్నాయి అండ్ నాకు డిగ్రీలో ఏం స్కాలర్షిప్ రాలే, ఇప్పుడు వస్తుందా అంటున్నారు. సో నార్మల్గా డిగ్రీలో స్కాలర్షిప్ రాలేదు అనడానికి రీజన్స్ ఏముంటాయంటే, కొంతమంది స్టూడెంట్స్కి తెలియక స్కాలర్షిప్ అప్లై చేసుకోరు, కాలేజ్ అథారిటీస్ మనకు గైడ్ చేయరు. ఓసీ స్టూడెంట్స్ కూడా, అంటే ఓసీకి ఈబీసీ సర్టిఫికేట్ ఉన్న స్కాలర్షిప్ వస్తుంది, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న స్కాలర్షిప్ వస్తుంది, ఈడబ్ల్యూఎస్ ఉన్నా కూడా స్కాలర్షిప్ వస్తుంది. సో నా యొక్క సజెషన్ అంటే ఓసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీరు ఇన్కమ్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకొని రెడీగా పెట్టుకోండి. అండ్ ఆ తర్వాత మీ గురించి స్కాలర్షిప్ ఏ విధంగా అప్లై చేయాలి అనే ప్రీవియస్ డీటెయిల్ వీడియో నేను చేస్తాను. ఇన్ కేస్
కేస్ మన ప్రయత్నంలో స్కాలర్షిప్ రాలేదు అనుకుందాం. సో రాకపోతే మీరు యాజ్ యూజువల్గా పే చేస్తారు, వచ్చింది అనుకోండి సో మీరు హ్యాపీ, నేను హ్యాపీ. సో ఇది ప్రజెంట్ అయితే ఓసీ స్టూడెంట్స్ కూడా స్కాలర్షిప్ వస్తుంది, కాకపోతే మీరు ఇన్కమ్ ఏడబ్ల్యూ సర్టిఫికేట్స్ అయితే రెడీ చేసి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి పేమెంట్ సీట్ వాళ్ళకి హాస్టల్ ఇస్తారా అని అడిగారు. సో ఇది గుడ్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ టోటల్గా మనకు సెల్ఫ్ ఫినాన్స్ ఉంటుంది, పేమెంట్ సీట్ ఉంటుంది, రెగ్యులర్ ఉంటుంది. సో ఇక్కడ రెగ్యులర్ సీట్స్ అనేవి క్యాంపస్లో మనకి ఎక్కువగా చూస్తుంటాం, సెల్ఫ్ ఫినాన్స్ కూడా క్యాంపస్ పర్యావరణ ప్రాంతాల్లో ఉంటాయి. రెగ్యులర్ అనేది ఏంటంటే ఏదైనా ఒక ఎంట్రన్స్ టెస్ట్ రాసి బెస్ట్ ర్యాంక్ వచ్చిన వారికి రెగ్యులర్లో సీట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ రెగ్యులర్ తర్వాత యూనివర్సిటీ ఫండ్స్ రొటేషన్స్ కోసం సమ్ అమౌంట్ అనేది కావాల్సి ఉంటుంది, కాబట్టి ఆ అమౌంట్స్ కోసం ప్రతి క్యాంపస్లో కొన్ని సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్ అనేవి ఉంటాయి. ఆ సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్ వల్ల స్టూడెంట్స్ నుంచి సమ్ అమౌంట్ అనేది వాళ్ళు కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేసిన అమౌంట్ తోటి కావాల్సిన మెజర్మెంట్స్ కావచ్చు, మేనేజ్మెంట్ థింగ్స్ కావచ్చు, టూల్స్ కావచ్చు, అవన్నీ వాళ్ళు కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే ఫస్ట్ రెగ్యులర్ వాళ్ళకి హాస్టల్ ప్రొవైడ్ చేస్తారు, రెగ్యులర్ వాళ్ళకు ప్రొవైడ్ చేసిన తర్వాత సెల్ఫ్ ఫినాన్స్ వారికి ప్రొవైడ్ చేస్తారు. సో కానీ పేమెంట్ సీట్ అనేది ఓన్లీ గవర్నమెంట్ కాలేజెస్లో, ప్రైవేట్ కాలేజెస్లో ఉంటుంది, వారికి హాస్టల్ అనేది ప్రొవైడ్ చేయరు. మీకు అవసరమైతే స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్స్ ఉంటాయి, బీసీ వెల్ఫేర్ సంబంధించి కానీ అలాంటి దాంట్లో మీరు రిక్వెస్ట్ చేసి జాయిన్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. సో పేమెంట్ సీట్ ఉన్న వారికి అయితే హాస్టల్ ప్రొవైడ్ చేయరు. కొన్ని పీజీ సెంటర్స్ ఉంటాయి, పీజీ సెంటర్స్ అనేవి పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టడీస్ సెంటర్స్ ఉంటాయి, వాటిలో హాస్టల్ ప్రొవైడ్ చేస్తారు. ఈ యొక్క పేమెంట్ సీట్స్ వాళ్ళకు కూడా క్యాంపస్లో అయితే మనకు ప్రొవైడ్ చేయరు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి సో 800 పే చేశాన్న ఇప్పుడు కాలేజ్లో రిపోర్ట్ చేయకుండా సెకండ్ పేజ్ అప్లై చేస్తే కేయూలో ఉన్న సీట్ హోల్డ్ ఉంటుందా అన్న లేకపోతే క్యాన్సిల్ అవుతుందా అంటున్నారు. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే నేను ఆల్రెడీ దీనికి సంబంధించి ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది, అది వీడియో 1లో ఆల్రెడీ క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, మళ్ళీ మీరు అదే కామెంట్ చేశారు ఇక్కడ. సో ఇక్కడ మనము ఫస్ట్ పేజ్లో వచ్చిన సీట్ హోల్డ్ చేసుకోవడం కోసం ఆన్లైన్లో అమౌంట్ పే చేసి అక్కడ ఇచ్చిన సెల్ఫ్ డిక్లరేషన్ బాక్స్ 2 ఉంటాయి, దాంట్లో టిక్ మార్క్ చేస్తే సరిపోతుంది. సెకండ్ పేజ్కి మనం వెళ్తున్నాం కాబట్టి సో ఖచ్చితంగా ఏంటి ఈ యొక్క అమౌంట్ అనేది పే చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది సబ్మిట్ చేసుకోవాలి, అలా అయితే మనకు సీట్ అనేది ఉంటుంది. అండ్ జాయినింగ్ రిపోర్ట్ మీరు కాలేజ్లో సబ్మిట్ చేయడం అనేది నాట్ మ్యాండేటరీ, సబ్మిట్ చేయకపోయినా ఉంటుంది. ఎప్పటి వరకు హోల్డ్ పెట్టుకుంటాం? సెకండ్ పేజ్ రిజల్ట్ వచ్చే వరకు. సెకండ్ పేజ్లో కనుక మీకు అనుకున్న కాలేజ్లో సీట్ రాకపోతే, దట్ ఈస్ అనుకున్న కాలేజ్లో సీట్ రాకపోతే అంటే మళ్ళీ కాంట్రవర్సీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నాకు కేయూలో వచ్చింది, నేను ఓయూ మాత్రమే టార్గెట్ పెట్టుకోవాలి. సో కేయూలో వచ్చింది, ఓయూ మాత్రమే టార్గెట్ పెట్టుకోవాలి అంటే అంతకంటే బెస్ట్ కాలేజ్ పెట్టుకోవాలి. ఆ బెస్ట్ కాలేజ్లో సీట్ రాకపోతే అదొకటే పెట్టాం, దాంట్లో రాకపోతే మీకు ఫస్ట్ పేజ్లో ఎక్కడైతే సీట్ రావడం జరిగిందో అది అలాగే ఉంటుంది. మీరు సెకండ్ పేజ్లో ఇచ్చిన డేట్స్ ప్రకారం మీరు వెళ్ళేసి రిపోర్టింగ్ అనేది అక్కడ సబ్మిట్ చేయాలి. సెకండ్ పేజ్ తర్వాత మళ్ళీ థర్డ్ పేజ్కి ఇస్తారని కూడా కామెంట్ చేస్తారు. థర్డ్ పేజ్లో అలాంటి ఆప్షన్ ఉండదు. సెకండ్ పేజ్లో అందరూ సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ జాయినింగ్ రిపోర్ట్ అనేది మీకు అలాట్ చేయబడిన కాలేజ్లో సబ్మిట్ చేయాలి సీట్ కన్ఫర్మేషన్ కోసం. ఇది ప్రజెంట్ అయితే సో 800 పే చేసి పర్సన్ ఎవరైతే ఉన్నారో మీరు సెకండ్ పేజ్కి వెళ్ళొచ్చు, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే పెట్టుకున్న కాలేజెస్లో నీకు సీట్ రాకపోతే అప్పుడు మీకు ఏంటి అంటే సో ఈ సీట్ అనేది ఉంటుంది. ఇన్ కేసు సెకండ్ పేజ్లో ఏదైనా ఒక కాలేజ్లో సీట్ వస్తే ఫస్ట్ పేజ్లో వచ్చింది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ ఆన్లైన్లో చేసా అండ్ కాలేజ్కి వెళ్ళి డాక్యుమెంట్స్ ఎప్పుడైనా సబ్మిట్ చేయొచ్చా లేదా 4th లోపు సబ్మిట్ చేయాలా బ్రదర్ అంటున్నారు. సో ఇక్కడ ఆల్రెడీ నేను ఫస్ట్ క్వశ్చన్కి రిప్లై ఇచ్చాను. ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత కాలేజ్లో రిపోర్టింగ్ ఎప్పుడు చేయాలి, దానికి లాస్ట్ డేట్ ఏంటి అనేది ప్రజెంట్ షెడ్యూల్ ప్రకారం అయితే మనకు అక్టోబర్ 4 వరకు 4 రోజు కూడా సబ్మిట్ చేయొచ్చు. అంటే మనకు ఫస్ట్ సెకండ్ ఎలాగో హాలిడేస్ ఉన్నాయి, అంటే 3rd 4th డేట్లో ఏదైనా ఒక రోజు వెళ్ళేసి మీరు రిపోర్టింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ కేస్ మీరు సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అనుకుంటున్నట్లయితే సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే ఈ యొక్క సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఫస్ట్ పేజ్లో నాట్ మ్యాండేటరీ. సెకండ్ పేజ్ రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు సెకండ్ పేజ్లో ఏదో ఒక బెస్ట్ కాలేజ్ చూజ్ చేసుకుంటారు, దాంట్లో రాకపోతే సో అది రాకపోతే సెకండ్ పేజ్లో మీకు సీట్ రాకపోతే అప్పుడు వెళ్ళేసి ఫస్ట్ పేజ్లో వచ్చిన కాలేజ్లో మీరు రిపోర్టింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ సో బ్రదర్ ఫిజిక్స్ 470 ర్యాంక్ వచ్చింది, బీసీబీ ఫీమేల్ అండ్ ఫస్ట్ పేజ్లో కేయూ వరంగల్లో కేయూకి సంబంధించి రెగ్యులర్లో సీట్ వచ్చిందని చెప్తున్నారు. అండ్ ఫేజ్ 2లో ఓయిలో వెబ్ ఆప్షన్స్ పెడితే సీట్ వచ్చే అవకాశం ఉంటుందా అంటున్నారు. సో ఎవరైనా సరే ఫస్ట్ పేజ్లో సీట్ వచ్చింది, అది మీకు నచ్చింది అంటే కేయూతో కూడా మీరు మూవ్ ఆన్ కావాలి అనుకుంటున్నారు. ఇన్ కేసు ఓయిలో రాకపోతే అలాంటప్పుడు ఖచ్చితంగా మనం 800 రూపీస్ అనేది పే చేసి మనం హోల్డ్లో పెట్టుకోవాలి. హోల్డ్లో పెట్టుకున్న తర్వాత సెకండ్ పేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఓన్లీ మీకు ఏ కాలేజ్ అయితే కావాలనుకుంటారో ఖచ్చితంగా మీరు ఏ కాలేజ్లో అయితే జాయిన్ కావాలనుకుంటున్నారో ఆ కాలేజ్కి వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. ఇన్ కేస్ మీరు అనుకున్నట్టు సెకండ్ పేజ్లో అక్కడ సీట్ వస్తే సో మీరు హ్యాపీ, గైడ్ చేసినందుకు నేను హ్యాపీ, రాకపోతే మళ్ళీ మీరు ఫస్ట్ ఫేజ్లో అలాట్ అయిన కాలేజ్లో జాయిన్ కావచ్చు. సో పెట్టుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా పెట్టుకోవాలి. సెకండ్ ఫేజ్లో అంతకంటే దరిద్రమైన కాలేజ్ పెట్టుకున్నప్పుడు అందులో సీట్ వచ్చిందనుకో మళ్ళీ ఏం క్వశ్చన్ చేస్తారంటే సెకండ్ ఫేజ్లో వచ్చింది నాకు నచ్చలేదు, ఫస్ట్ ఫేజ్లో వచ్చిన దాంట్లో నేను జాయిన్ అవుతానన్నా అంటారు. అలాంటప్పుడు మీకు ఛాన్స్ ఉండదు. వన్స్ మీకు సెకండ్ ఫేజ్లో ఏదో ఒక కాలేజ్లో సీట్ వచ్చినట్లయితే ఫస్ట్ ఫేజ్లోది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. థింక్ అబౌట్ ఒకసారి అయితే.
అండ్ ఇది వచ్చేసి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఫర్ జాయినింగ్ రిపోర్ట్ సబ్మిషన్కి సంబంధించింది. సో మీరు ఒకవేళ ఎవరైతే అలాటెడ్ క్యాండిడేట్స్ ఉంటారో మీరు జాయినింగ్ రిపోర్ట్ అనేది కాలేజ్లో సబ్మిట్ చేయాలి అనుకుంటే సో ఈ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి. సో మీరు ఆన్లైన్ పేమెంట్ చేసిన తర్వాత మనకు ఒరిజినల్ అక్నాలెడ్జ్మెంట్ కార్డ్ అనేది డిస్ప్లే అవుతుంది, అది డౌన్లోడ్ చేసుకోవాలి. మీ యొక్క ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో మీ యొక్క టీసీ అనేది డిగ్రీ టీసీ కావచ్చు, పీజీ టీసీ కావచ్చు, బీఎడ్ టీసీ కావచ్చు, అంటే మీరు ఏ కోర్స్ అయితే రీసెంట్ కంప్లీట్ చేశారో దానికి సంబంధించిన టీసీ ఉండాలి. డిగ్రీ మెమో కావాలి, ఇంటర్మీడియట్ మెమో కావాలి, ఎస్ఎస్సీ మెమో కావాలి. సో డిగ్రీ మెమో లేని వారు మీ యొక్క షార్ట్ మెమోస్ తీసుకెళ్ళినా సరిపోతుంది. అండ్ డిగ్రీ మెమో అండ్ ప్రొవిజనల్ అడుగుతారు. సో ఇంటర్మీడియట్ మెమో, ఎస్ఎస్సీ మెమో అడుగుతారు. స్టడీ కండక్ట్ సర్టిఫికేట్స్ అనేవి 6th to 10th డిగ్రీ వరకు అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. నార్మల్గా మీకు 9th to డిగ్రీ ఉన్నా సరిపోతుంది. ఇన్ కేస్ ఓపెన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళైతే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. మీరు క్యాస్ట్కి అప్లికేబుల్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. అండ్ ఇన్కమ్కి అప్లికేబుల్ ఉంటే ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. ఇది స్కాలర్షిప్ హోల్డర్స్ అనే వాళ్ళు తీసుకెళ్ళాలి. ఆధార్ కార్డ్ తీసుకెళ్ళాలి. రీసెంట్ పాస్ ఫోటోస్ అనేవి 2 అని మెన్షన్ చేశారు. మీరైతే ఒక 4 ఫోటోస్ అయితే తీసుకెళ్ళండి. సో ఇది మనకు మెన్షన్ చేశారు. అండ్ దీనికి సంబంధించి అప్లికేషన్ ట్యూషన్ ఫీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. The students those payment type self-finance acknowledgement card should be పే 50,000. సెల్ఫ్ ఫైనాన్స్ సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో 15,000 అనేది పే చేయాలి అని చెప్తున్నారు. మీరు కాలేజ్కి వెళ్ళిన తర్వాత 15,000 పే చేయాలంటున్నారు. బేస్డ్ ఆన్ కాలేజ్ రూల్స్ బట్టి కొన్ని అలా ఉంటాయి. సో ఆ కాలేజ్ వాళ్ళు యాక్సెప్ట్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. అంటే వీళ్ళు 15,000 ఎందుకు పే చేయమంటున్నారంటే నార్మల్గా ప్రతి స్టూడెంట్స్కి స్కాలర్షిప్ అనేది అప్ టు 20,000 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ కోర్స్ ఫీ అనేది 35,000 ఉన్నట్లయితే మీరు రిమైనింగ్ 15,000 అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా 800 రూపీస్ పే చేశారు కదా, సో దాంతోపాటు మళ్ళీ ఇక్కడ అడ్మిషన్ ఫీకి సంబంధించి కూడా ఒక 800 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. సో అది కూడా మనం పే చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ రెగ్యులర్ కోర్స్ స్టూడెంట్స్ అయితే జస్ట్ 800 రూపీస్ అడ్మిషన్ ఫీ పే చేస్తే సరిపోతుంది. ఎవరైనా డేటా సైన్స్ స్టూడెంట్స్ ఉన్నట్టయితే, అంటే మాకు పలానా కాలేజ్లో డేటా సైన్స్ సీట్ వచ్చింది సార్, సో మేము ఎంత పే చేయాలని కూడా క్వశ్చన్ చేస్తారు. సో డేటా సైన్స్కి సంబంధించి 30,000 ట్యూషన్ ఫీ పే చేస్తే సరిపోతుంది ప్రజెంట్ అయితే. రిమైనింగ్ అమౌంట్ ఎలా అంటే మీకు 1 lakh ఉంది, 1,50,000 కూడా ఉంది కొన్ని కోర్సెస్కి. సో మీకు 20,000 అప్ టు 20,000 రియంబర్స్మెంట్ వస్తుంది కాబట్టి 30,000 ఇప్పుడు పే చేయించుకుంటారు. తర్వాత పరిస్థితి ఏంటనేది వాళ్ళు మాట్లాడతారు. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి బ్రో ఈవెన్ రెగ్యులర్లో సీట్ వచ్చిన రియంబర్స్మెంట్ సేమ్ వస్తుందా అంటున్నారు. సో ఇక్కడ రియంబర్స్మెంట్కి సంబంధించి మీకు రెగ్యులర్లో వచ్చిన, సెల్ఫ్ ఫినాన్స్లో వచ్చిన, పేమెంట్ టైప్లో వచ్చిన బేస్డ్ ఆన్ మీ యొక్క కోర్స్ ఫీని బట్టి అప్ టు 20,000 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ కోర్స్ ఫీ అనేది 3,000 ఉంది, మీకు రియంబర్స్మెంట్ 3,000 వస్తుంది. మీ కోర్స్ ఫీ అనేది 25,000 ఉంది, సో మీకు 20,000 వస్తుంది. మీకు 30,000 ఉంది, 20,000 వస్తుంది. ఈ ఇయర్ ఏమన్నా అప్డేట్ చేస్తారేమనేది చూద్దాం. అంటే కోర్స్ ఫీలు కొంచెం పెంచారు కాబట్టి లాస్ట్ ఇయర్తో, సో మనం అది కంపేర్ చేసుకుందాం. ఈ కోర్స్ ఫీ పెరిగినందుకు స్కాలర్షిప్ కూడా ఏదైనా పెంచినట్లయితే స్టూడెంట్స్కి బెనిఫిట్ ఉంటుంది. అదర్వైజ్ మనకు అప్ టు 20,000 అందరికీ ఈక్వల్గా వస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం మనం ఇక్కడ. సో అన్న ఫస్ట్ ఫేజ్లో సీట్ అనేది 800 రూపీస్ పే చేసి కన్ఫర్మ్ చేసుకున్నాక ఒకవేళ సెకండ్ ఫేజ్లో కూడా నచ్చిన కాలేజ్లో సీట్ రాకపోతే థర్డ్ ఫేజ్ వరకు సర్టిఫికేట్స్ అనేది ఫస్ట్ కాలేజ్లో సబ్మిట్ చేయకున్నా సీట్ అనేది కన్ఫర్మ్గా ఉంటుందా ఉండదా అనే క్వశ్చన్ ఇక్కడైతే రైజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మన యొక్క సిపికేట్ రూల్స్ ప్రకారం ఏంటి అంటే, సో క్యాండిడేట్ ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం జరిగిందో ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చినట్లయితే సో అతనికి 2 ఆప్షన్స్ ఉంటాయి. దాంట్లో జాయిన్ కావడం, లేకపోతే జాయిన్ కాకుండా సో నెక్స్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం. కొంతమందికి ఇంకొక ఆప్షన్ ఏంటంటే దీన్ని హోల్డ్ చేసుకొని అండ్ సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫస్ట్ ఫేజ్లో కాకతీయ యూనివర్సిటీలో సీట్ వచ్చింది, బెస్ట్ ర్యాంకే అనుకుందాం. కానీ సెకండ్ ఫేజ్లో నేను వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో సీట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సెకండ్ ఫేజ్లో ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నాను. ఒకవేళ నాకు సెకండ్ ఫేజ్లో కూడా సీట్ ఇవ్వలేదు అని అనుకుంటే ఫస్ట్ ఫేజ్లో నేను ఆల్రెడీ 800 రూపీస్ పే చేశాను కాబట్టి అది అలాగే హోల్డ్ చేసి ఉంటుంది. సెకండ్ ఫేజ్ రిజల్ట్ తర్వాత మనకు ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్ జరిగింది కదా, ఆ కాలేజ్లోకి వెళ్ళి రిపోర్టింగ్ అనేది సబ్మిట్ చేయాలి. ఫస్ట్ ఫేజ్లో వచ్చిన, సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చిన రిపోర్టింగ్ అనేది అప్పుడు మ్యాండేటరీ. మనకు ఫస్ట్ ఫేజ్కి అవకాశం ఇస్తారు, రిపోర్టింగ్ చేయకపోయినా మీ స్లాట్ అలాగే ఉంటుంది. కానీ సెకండ్ ఫేజ్లో మనం ఖచ్చితంగా రిపోర్టింగ్ అనేది చేయాలి. ఆన్లైన్ పేమెంట్తో పాటు రిపోర్టింగ్ చేస్తేనే సీట్ అనేది ఉంటుంది. ఒకవేళ మీరు సెకండ్ ఫేజ్లో కూడా సీట్ రాకుండా ఉంటే మీరు ఫస్ట్ ఫేజ్ కాలేజ్లో రిపోర్టింగ్ చేయకపోతే సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. థర్డ్ ఫేజ్ వరకు మీకు కాలేజెస్ అనేది ఉండకపోవచ్చు. నా యొక్క సజెషన్ ఏంటంటే మీరు ఫస్ట్ ఫేజ్ ఆన్లైన్లో అమౌంట్ పే చేసి హోల్డ్ పెట్టుకోండి. సెకండ్ ఫేజ్లో ట్రై చేయండి, రాకపోతే ఫస్ట్ ఫేజ్లో మీ యొక్క జాయినింగ్ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయండి. సెకండ్ ఫేజ్ టైంలో సబ్మిట్ చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే, సో సార్ వీ హ్యావ్ డన్ అవర్ డిగ్రీ ఇన్ ఓయూ అఫిలియేటెడ్ కాలేజ్ అండ్ ఆల్సో నౌ పీజీ సీట్ ఇన్ పియూ అని అయితే మొత్తం మ్యాటర్ ఏంటి అంటే ఇక్కడ సో ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్న ఒక కాలేజ్ నుంచి డిగ్రీ కంప్లీట్ చేసుకోవడం జరిగిందంట. అండ్ సేమ్ టైం ఏంటంటే పీజీ అనేది పాలమూరు యూనివర్సిటీలో సీట్ రావడం జరిగింది. సో ఇలాంటప్పుడు మైగ్రేషన్ సర్టిఫికేట్ కావాలా, మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది జాయినింగ్ రిపోర్ట్కి మాతో పాటు తీసుకెళ్లాలని అడుగుతున్నారు. సో ఇక్కడ దీనికి సంబంధించి డీటెయిల్ రిప్లై నేను ఇస్తున్నాను. సో మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది కావాల్సి ఉంటుంది, కానీ సో అది మీరు జాయినింగ్ రిపోర్ట్ రోజు ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు, మనకు టైం అనేది ఇస్తారు. సో మైగ్రేషన్ సర్టిఫికేట్ ఏ విధంగా అప్లై చేయాలి అనేది మీరు ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, పాలమూరు కావచ్చు, నల్గొండకు సంబంధించి
సంబంధించి మహాత్మా గాంధీ యూనివర్సిటీ కావచ్చు, శతవాహన కావచ్చు, తెలంగాణ యూనివర్సిటీ కావచ్చు, ఆంధ్ర మహిళా సభ కావచ్చు, ఇలా ప్రతి యూనివర్సిటీకి సంబంధించి మీరు మైగ్రేషన్ సర్టిఫికేట్ ఏ విధంగా అప్లై చేయాలి అనేది ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియోస్ మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి. మీరు ఆ వీడియోస్ చూసినట్టయితే మీకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ థింగ్, ఎవరైతే గతంలో ఒక యూనివర్సిటీలో చదివి డిగ్రీ అనేది ఒక యూనివర్సిటీలో చదివి ప్రజెంట్ పీజీ వేరే యూనివర్సిటీలో చేస్తున్న విద్యార్థులు ఉన్నారో, సీట్ రావడం వచ్చిన విద్యార్థులు ఉన్నారో, మీరు ఖచ్చితంగా మైగ్రేషన్ సర్టిఫికేట్కి అయితే అప్లై చేసుకోండి. మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది జాయినింగ్ రిపోర్ట్ సబ్మిట్ చేసే రోజు అవసరం లేదు, కానీ లేటర్గా అడుగుతారు. దట్ ఈజ్ ఎగ్జామినేషన్ ఫస్ట్ సెమ్ ఎగ్జామ్ ఫీజు లోపు మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అప్లై చేసి పెట్టుకుంటే అప్పటి లోపు వస్తుంది. అది రావడానికి కూడా 35 to 45 వర్కింగ్ డేస్, మోర్ దెన్ 45 కూడా తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, అన్న నాకు ఫస్ట్ ఫేజ్లో సైఫాబాద్ అప్లైడ్లో మ్యాథమెటిక్స్లో సీట్ రావడం జరిగింది, సెల్ఫ్ ఫినాన్స్ కోర్స్లో వచ్చింది. బట్ నేను సెకండ్ ఫేజ్ ఓయూకి వెళ్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఫేజ్లో సైఫాబాద్ సీట్ క్యాన్సిల్ అవ్వకుండా ఏం చేయాలి? 800 రూపీస్ పే చేశాను ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్లో అంటున్నారు. ఓకే, నేను అదే చెప్పడం జరిగింది. వీడియోలో డీటెయిల్గా చెప్పడం జరిగింది. సిపిగేట్కి సంబంధించిన డౌట్స్ అండ్ క్లారిఫికేషన్ వీడియో 1లో. ఎవరైతే సెకండ్ పేజ్కి వెళ్ళాలి, సీట్ హోల్డ్లో పెట్టుకోవాలి అనుకుంటున్నారో మీరు 800 రూపీస్ పే చేసి సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ కూడా ఓన్లీ మీకు ఏ కాలేజ్లో అయితే కావాలి అనుకుంటున్నారో ఆ కాలేజ్ మాత్రమే పెట్టండి. ఎందుకంటే మళ్ళీ నచ్చని కాలేజ్ పెట్టారనుకోండి, సెకండ్ పేజ్లో వచ్చిన కాలేజీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కాలేజ్ కంటే వరస్ట్ కాలేజ్ అయినట్లయితే ఖచ్చితంగా సెకండ్ ఫేజ్లో ఏ కాలేజ్లో అయితే మీకు సీట్ అలాట్ కావడం జరిగిందో ఆ కాలేజ్లోనే జాయిన్ కావాల్సి ఉంటుంది. కాబట్టి మీరు సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ కంటే బెస్ట్ కాలేజ్ని చూస్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టండి. మీరు ఆన్లైన్లో పేమెంట్ చేశారు కాబట్టి సెకండ్ ఫేజ్ వరకు మీ సీట్ అనేది హోల్డ్లో ఉంటుంది, నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్టయితే, ఆయన నాకు లయోలో కాలేజ్లో సీట్ వచ్చింది, 800 రూపీస్ పే చేయాలి అని వచ్చింది. ఓసీ క్యాస్ట్ ఈడబ్ల్యూఎస్ ఉంది, స్కాలర్షిప్ వస్తుందా నాకు? కాలేజ్ వాళ్ళు ఓయూలో కనుక్కోమని అడిగారు అని అయితే చెప్పడం మెన్షన్ చేశారు. నార్మల్గా ఏంటి అంటే, బయట కొంతమందికి ఓసీ స్టూడెంట్స్కి స్కాలర్షిప్ రాదు అనుకుంటారు. బట్ అందరికీ రాదు అని కాదు, కొంతమందికి స్కాలర్షిప్ వస్తుంది, కొంతమందికి రాదు. నార్మల్గా ఓసీ స్టూడెంట్స్ స్కాలర్షిప్ చేసుకోవాలి అనుకుంటే ఎలిజిబిలిటీ ఏంటంటే, మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ లేదా ఈబీసీ సర్టిఫికేట్ కానీ ఉన్నట్లయితే మీరు స్కాలర్షిప్ అనేది అప్లై చేసుకోవచ్చు. స్టూడెంట్స్కి సంబంధించి ఎంటీఎఫ్ రాదు, కానీ కాలేజ్కి పే చేయాల్సిన ట్యూషన్ ఫీ దట్ ఈస్ ఆర్టీఎఫ్ అనేది వస్తుంది. మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ అండ్ నెక్స్ట్ థింగ్ ఈబీసీ సర్టిఫికేట్ కానీ తీసుకోవడానికి ప్రయత్నించండి, మీకు స్కాలర్షిప్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఈబీసీ ఇవ్వట్లేరు, ఈడబ్ల్యూఎస్ యాక్సెప్ట్ చేస్తారా అంటే ఈడబ్ల్యూఎస్ ద్వారా కూడా మీరు స్కాలర్షిప్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క అప్లికేషన్ ప్రొసీజర్ స్టార్ట్ అయిన తర్వాత మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి. మీరు స్కాలర్షిప్ ఏ విధంగా అప్లై చేయాలి అనేది, ఎస్పెషలీ ఈడబ్ల్యూఎస్ నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న ఓబీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఓసీ స్టూడెంట్స్ ఉంటారో వారు మమ్మల్ని డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి. మేము మీకు ఫుల్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. ఇన్ కేస్ మన యొక్క సర్వీస్ ద్వారా మీకు స్కాలర్షిప్ వచ్చినట్లయితే మీరు హ్యాపీ, నేను హ్యాపీ. ఇన్ కేస్ స్కాలర్షిప్ రానట్లయితే యాజ్ యూజువల్గా మీకు తెలిసిందే ఒక ఐడియా ఉంది, ఓసీ స్టూడెంట్స్కి స్కాలర్షిప్ రాదు అని. ఆ విధంగా మీరు ఫుల్ అమౌంట్ అయితే పే చేసుకోవచ్చు. బట్ నేనైతే మ్యాక్సిమం మీకు హెల్ప్ చేస్తాను మీకు స్కాలర్షిప్ రావడానికి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, సెకండ్ ఫేజ్లో థర్డ్ ఫేజ్లో మనం అనుకున్న కాలేజ్ ఒకటే వెబ్ ఆప్షన్స్లో ఇస్తే సరిపోతుందా? అంటే అనుకున్న కాలేజెస్ రాకపోతే ఫస్ట్ ఫేజ్లో కాలేజ్లో ఉంటుంది కదా, క్లారిటీగా చెప్పండి అని అంటున్నారు. ఎస్, మీరు అడిగిన క్వశ్చన్ కరెక్టే ఇక్కడ. కానీ సిపిగేట్కి సంబంధించి సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, ఫోర్త్ ఫేజ్ ఇలా ఉంటుందని అయితే నేను క్లారిటీ ఇవ్వలేను. నార్మల్గా ఏ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినా కౌన్సిలింగ్ అయినా 2 ఫేజెస్లోనే కంప్లీట్ అవుతుంది, దట్ ఈస్ ఫస్ట్ ఫేజ్, ఫైనల్ ఫేజ్. కానీ సిపిగేట్ వాళ్ళు కోవిడ్ నుంచి థర్డ్ ఫేజ్ కూడా కండక్ట్ చేస్తున్నారు, కొన్నిసార్లు ఫోర్త్ ఫేజ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ప్రజెంట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటున్న స్టూడెంట్స్ ఉన్నారో సెకండ్ ఫేజే ఫైనల్ ఫేజ్ అనే హోప్ ద్వారా మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది, జాగ్రత్తగా కేర్ఫుల్గా పెట్టుకోవాలి. ఇన్ కేస్ మీకు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చి అయినప్పటికీ కూడా మీరు ఆన్లైన్ పేమెంట్ చేసి సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటున్నారు అనుకుంటే, ఫస్ట్ ఫేజ్లో ఉన్న కాలేజ్ కంటే బెస్ట్ కాలేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. అంటే సెకండ్ ఫేజ్లో అనుకోకుండా మీకు సీట్ వస్తే ఖచ్చితంగా మీరు దాంట్లో జాయిన్ చేయాలి అనుకున్నప్పుడు మాత్రమే సెకండ్ ఫేజ్ మీరు పెట్టుకునే కాలేజ్ని డిసైడ్ చేసుకోండి. అలా కాకుండా ఫస్ట్ ఫేజ్ కంటే వరస్ట్ కాలేజ్ మీరు వెబ్ ఆప్షన్స్లో పెట్టి ఆ తర్వాత నాకు సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చింది కానీ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీటే కావాలి అన్న, ఇప్పుడు నేను ఫస్ట్ ఫేజ్లోనే జాయిన్ కావాలనుకుంటున్నానంటే మీకు ఆ ఛాన్స్ ఉండదు. సీట్ రాకపోతే హోల్లో ఉంటుంది, ఫస్ట్ ఫేజ్లో అలాగే ఉంటుంది. కానీ ఒకవేళ మీకు సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చినట్టయితే హోల్లో ఉండదు. కాబట్టి మీరు దేంట్లో అయితే జాయిన్ కావాలనుకుంటున్నారో అదే కాలేజ్ని వెబ్ ఆప్షన్స్లో ఇవ్వండి. ఒకవేళ మీకు ఫస్ట్ ఫేజ్లో సీటు ఏ కాలేజ్లో అయితే రావడం జరిగిందో సెకండ్ ఫేజ్లో ఇంకొక కాలేజ్లో సీట్ వచ్చినట్టయితే ఆటోమేటిక్గా ఫస్ట్ ఫేజ్లో ఉన్నది క్యాన్సిల్ అవుతుంది. అది నేను మీకు ఇక్కడ డీటెయిల్గా కామెంట్ సెక్షన్లో కూడా ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి, సార్ ఐ గాట్ సీట్ ఇన్ నిజాం కాలేజ్ సెల్ఫ్ ఫినాన్స్ అండ్ ఐ డిడ్ నాట్ గెట్ స్కాలర్షిప్, షుడ్ ఐ పే టు టోటల్ అమౌంట్ అని అయితే అడిగారు. ఓకే, మీకు స్కాలర్షిప్ రాదు కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క అలాట్మెంట్ లెటర్లో ఎంత అమౌంట్ అయితే ఉంటుందో అంత అమౌంట్ జాయినింగ్ రోజే పే చేయాలి. అంటే మీరు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవడం కోసం పే చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ 33,000 ఉంటే 33,000, 43 ఉంటే 43,000 టోటల్ అమౌంట్ అనేది ఒకేసారి పే చేయాలి త్రూ ది ఆన్లైన్.
అండ్ ఆల్రెడీ నేను చేసిన వీడియో 1కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. సిపి గేట్ అడ్మిషన్కి సంబంధించిన డౌట్స్ అండ్ క్లారిఫికేషన్. టైటిల్ ఈ విధంగా ఉంటుంది. వీడియో 1కి సంబంధించిన లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. దాంట్లో కూడా మీకు సో మెనీ కామెంట్స్ని, సో మెనీ డౌట్స్ని క్లారిఫికేషన్ అయితే చేయడం జరిగింది. అండ్ మీరు అక్కడ వెరిఫై చేసుకోవచ్చు. అండ్ సీట్ అలాట్మెంట్కి సంబంధించి 4th రోజు వెళ్ళొచ్చు అంటున్నారు. సో ఓకే, ఇక్కడ డౌట్ ఏంటంటే జాయినింగ్ రిపోర్ట్ కాలేజ్లో సబ్మిట్ చేయడం కోసం సో మనకు 4th అక్టోబర్ డేట్ రోజు కూడా వెళ్ళి సబ్మిట్ చేయొచ్చు అనేది క్వశ్చన్. సో మీరు వెళ్ళొచ్చు. మనకు 3rd రోజు కానీ 4th రోజు కానీ వెళ్ళొచ్చు. డేట్స్ కూడా ఎక్స్చేంజ్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంది. బట్ మీరు ఖచ్చితంగా ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్లోనే జాయిన్ కావాలి అనుకుంటే 4th డేట్ వరకు మీరు వెళ్ళేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. అండ్ ఆ తర్వాత సో అన్న నాకు రెగ్యులర్లో సీట్ వచ్చింది, అయినా కూడా 14,800 పే చేయాలని వస్తుంది. సో నేను బీసీడీ క్యాండిడేట్, నాకు ఇన్కమ్ హయ్యర్ అని వచ్చింది. ఎస్టర్డే మార్నింగ్ అప్లోడ్ చేసా, అయినా ఇంకా రికవరీ జరగలేదు అంటున్నారు. సో ప్రీవియస్లో నేను ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. అంటే మీకు సో ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం రిక్వెస్ట్ పెట్టిన తర్వాత దాన్ని ఏ విధంగా వెరిఫై చేసుకోవాలి, మీకు సంబంధించి వాళ్ళు వెరిఫై చేశారా లేదా అనేది ఎలా తెలుస్తుంది అనేది. సో మీరు ఆ వీడియో చూసినట్టయితే మీకు క్లారిటీ వస్తుంది. జస్ట్ వాళ్ళ నుంచి మీకు రిప్లై రావడం జరుగుతుంది. సో వెరిఫికేషన్ కంప్లీట్ అయినట్టుగా. ఆ తర్వాత మీరు మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ అనేది 800 రూపీస్ పే చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో వీడియో లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చూడండి. అండ్ ఆ తర్వాత సో అన్న నాకు 2 సబ్జెక్ట్స్లో సీట్ వచ్చింది, కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్. బట్ పేరెంటల్ ఇన్కమ్ సంబంధించి ఫిజిక్స్లో లోయర్ ఉంది, కెమిస్ట్రీలో హయ్యర్ అని వచ్చింది. నాది ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అన్న, ఇప్పుడు నేను ఏం చేయాలి అని అడుగుతున్నారు. సో నార్మల్గా మనకున్న ప్రతి ప్రాబ్లమ్కి క్లారిఫికేషన్ కోసం మనం రిక్వెస్ట్ మెయిల్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ ఎవరైతే ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ ఉన్నారో వీరికి ఈడబ్ల్యూఎస్ని ఇన్కమ్ సర్టిఫికేట్ కింద ట్రీట్ చేస్తారు. కాబట్టి సో మీరు ఈడబ్ల్యూఎస్ అనేది అప్లోడ్ చేయండి, రిక్వెస్ట్ మెయిల్ చేయండి, వాళ్ళు అప్లోడ్ చేస్తారు. బట్ ఈడబ్ల్యూఎస్ ఉన్నంత మాత్రాన మనకు లోయర్ అని రావాలని అయితే లేదు. సో మీకు హయ్యర్ కిందనే కన్సిడర్ చేస్తారు. ఇన్ కేస్ వాళ్ళు మీకు లోయర్ లాగా ట్రీట్ చేసినట్లయితే, హ్యాపీ చేయనట్లయితే ఖచ్చితంగా మీరు ఫుల్ అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అన్న ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్లో సీట్కి పేమెంట్ చేశాక సెకండ్ ఫేజ్లో వేరే కాలేజ్లో సీట్ వస్తే మనీ రిటర్న్ ఇస్తారా, ట్రాన్స్ఫర్ చేస్తారా అంటున్నారు. సో ఇది గుడ్ క్వశ్చన్. సో చాలా వరకు ఇలాంటి క్వశ్చన్స్ అడగట్లేరు ఎవరు కూడా. సో ఫస్ట్ ఫేజ్లో అనేది మీకు 800 రూపీస్ కావచ్చు, సమ్హౌ అదర్ అమౌంట్ పే చేసి ఉంటారు మీరు. సో ఆ అమౌంట్ ఏదైతే పే చేయారో అది సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్కి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. అంటే సెకండ్ ఫేజ్లో వేరే కాలేజ్లో సీట్ వచ్చినట్టయితే మీరు మళ్ళీ అమౌంట్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫేజ్లో నేను 800 పే చేశాను, మళ్ళీ సెకండ్ ఫేజ్లో సీట్ కన్ఫర్మేషన్ కోసం 800 పే చేయాలంటే అవసరం లేదు. జస్ట్ మీరు సో మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ సంబంధించి అక్కడ ఇచ్చిన సెల్ఫ్ రిపోర్టింగ్ పైన టిక్ మార్క్ చేసుకొని డైరెక్ట్గా మీ యొక్క అక్నాలెడ్జ్మెంట్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఫేజ్లో పే చేస్తే సెకండ్ ఫేజ్లో మళ్ళీ అవసరం లేదు. ఇన్ కేస్ ఎవరైతే స్కాలర్షిప్ రాని స్టూడెంట్స్ ఉంటారో వారు నార్మల్గా ఫస్ట్ ఫేజ్లో ఒక 20,000 పే చేసినట్లయితే సెకండ్ ఫేజ్లో వచ్చిందన్న 30,000 ఉన్నట్టయితే సో రిమైనింగ్ అమౌంట్ 10,000 మళ్ళీ పే చేయాల్సి ఉంటుంది. లేదా ఫస్ట్ ఫేజ్లోనే మీరు 30,000 పే చేశారు, ఇప్పుడు మీకు 25,000లో సీట్ వచ్చింది అనుకుంటే సో సిపి గేట్ కన్వీనర్ వాళ్ళు మనకు 5,000 రీఫండ్ చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ జాయినింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనకు సో ఈ యొక్క సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, ఫోర్త్ ఫేజ్ వీళ్ళు కండక్ట్ చేసే ఫేసెస్ అన్నీ అయిపోయిన తర్వాత మీకు రీఫండ్కు టైం ఇస్తారు. అండ్ అదేవిధంగా సో మరొక క్వశ్చన్ అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ అక్నాలెడ్జ్మెంట్ కార్డ్లో పేమెంట్ టైప్ అని ఉంది. సో అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి సెల్ఫ్ ఫినాన్స్కి రెగ్యులర్కి కాకుండా నాకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా లేక టోటల్ ఫీ కట్టాల్సి వస్తుందా అని అడుగుతున్నారు. సో గుడ్ క్వశ్చన్ ఇక్కడ. సో ఎవరైతే పేమెంట్ టైప్ స్టూడెంట్స్ కావచ్చు, సెల్ఫ్ ఫినాన్స్ టైప్ స్టూడెంట్స్ కావచ్చు, రెగ్యులర్ టైప్ స్టూడెంట్స్ కావచ్చు, అందరికీ స్కాలర్షిప్ వస్తుంది. అందరికి కూడా అప్ టు 20,000 వస్తుంది. సెల్ఫ్ ఫినాన్స్ వాళ్ళకి ఎక్కువ రావడం, రెగ్యులర్ వారికి తక్కువ రావడం లాంటివి ఏముండవు. సో అప్ టు 20,000 వరకు అయితే మీకు రియంబర్స్మెంట్ వస్తుంది. సో అది పోను రిమైనింగ్ అయితే అందరూ పే చేయాల్సిందే. స్కాలర్షిప్లో ఎలాంటి పార్షియాలిటీ అనేది ఉండదు. జస్ట్ హాస్టల్స్ ఫెసిలిటీస్ విషయంలో మాత్రమే వీళ్ళకి డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి, కానీ రిమైనింగ్ అన్నిటిలో మాత్రం ఈక్వల్గానే ఉంటారు. సో సెల్ఫ్ ఫినాన్స్, రెగ్యులర్ పేమెంట్ ఆల్ ఆర్ ఈక్వల్. హాస్టల్ పర్పస్లో మాత్రమే సమ్ డిఫరెన్సెస్ ఉంటుంది, కానీ హాస్టల్ కూడా రెగ్యులర్ వారికి ఇస్తారు. ఆ తర్వాత మిగిలితే సెల్ఫ్ ఫినాన్స్ వారికి ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ కూడా ఉస్మానియా యూనివర్సిటీలో సెల్ఫ్ ఫినాన్స్ స్టూడెంట్స్కి ఇవ్వమన్నారు, బట్ లాస్ట్కి ఇచ్చారు. అండ్ పేమెంట్ సీట్స్ ఎలాగో మనకు మెయిన్ క్యాంపస్లో ఉండవు కాబట్టి సో ఓన్లీ గౌట్ కాలేజెస్లో కావచ్చు, ప్రైవేట్ కాలేజెస్లో కావచ్చు పేమెంట్ సీట్స్ అయితే ఉంటాయి. అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే సో అన్న నాకు వచ్చేసి సెల్ఫ్ ఫినాన్స్లో సీట్ వచ్చింది, కాకతీయ యూనివర్సిటీలో కావచ్చు, మహాత్మా గాంధీ యూనివర్సిటీలో కావచ్చు, లేదా అదర్ యూనివర్సిటీస్లో కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీలో కావచ్చు, నాకు హాస్టల్ అనేది ప్రొవైడ్ చేస్తారా లేదా. సో నా యొక్క అలాట్మెంట్ ఆర్డర్లోనే సెల్ఫ్ ఫినాన్స్ స్టూడెంట్స్కి హాస్టల్ ప్రొవైడ్ చేయము అని మెన్షన్ చేశారు. సో ఖచ్చితంగా ఒక క్లారిటీ ఇవ్వండి అని చెప్తున్నారు. నార్మల్గా నా యొక్క ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ప్రకారం సో అంటే వాళ్ళు ఫస్ట్ నుంచి మనకు సెల్ఫ్ ఫినాన్స్ వారికి హాస్టల్ ఇవ్వము అని చెప్తారు. సో మేము కూడా అదే గైడ్ చేస్తాం. సో ఇక్కడ సెల్ఫ్ ఫినాన్స్ స్టూడెంట్స్కి నార్మల్గా హాస్టల్ ఇవ్వరు, మీరు కేర్ఫుల్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి అని అయితే మేము గైడ్ చేస్తాము. సో కాకపోతే ఏం జరుగుద్ది అంటే సో రెగ్యులర్
రెగ్యులర్ స్టూడెంట్స్ అందరికీ హాస్టల్ ఇచ్చిన తర్వాత ఏవైతే లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఉంటాయో, లైక్ ఏంటంటే ఒక రూమ్కి 4 అలాట్ చేసినట్లయితే, సో అలా అలాట్ చేసిన తర్వాత కొన్ని రూమ్స్ వేకెన్సీస్ ఉంటే సెల్ఫ్ ఫినాన్స్ వారికి కూడా హాస్టల్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ సెల్ఫ్ ఫినాన్స్ వారికి ఇచ్చేటప్పుడు డిస్టెన్స్ బేస్డ్ ఇస్తారు. ఎవరైతే లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చిన వారు ఉంటారో ఫస్ట్ వారికి ఇస్తారు. నాన్ లోకల్ కావచ్చు, లాంగ్ డిస్టెన్స్ నుంచి కావచ్చు, ఫీజు రీఎంబర్స్మెంట్కి ఎలిజిబుల్ ఉన్న స్టూడెంట్స్ కావచ్చు, వారికి ఈ యొక్క హాస్టల్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి సిపిగ్యూడి యొక్క డౌట్స్ క్లారిఫికేషన్ సెకండ్ వీడియో అయితే. అండ్ మీకు ఫర్దర్గా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్కి మేము డీటెయిల్ రిప్లై అయితే ఇస్తాము. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.